దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. అందరం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం కూడా చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభు బలలోకి వెళ్ళే ముందుగా మీరు మాతో మాట్లాడటానికి మీరు ఎంతో ఇష్టపడతా ఉన్నారు. మేము కూడా మీ మాటలు వినాలన్న అపేక్ష, ఇష్టము కలిగిన వారమై, అయ్యా అత్యాసక్తి కలిగిన వారమై మీ మాటల్లో ఉన్నటువంటి ప్రభా మాధుర్యాన్ని మేము గమనించి మమ్మల్ని మేము సరిచేసుకోగలగటానికి, సరిదిద్దుకోవడానికి ప్రభా అయ్యా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయ అంతర్గర్భ భాగాన్ని ఎరిగినటువంటి దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరూ తృప్తి పడినట్లుగా, ప్రతి ఒక్కరూ వాక్యముతో సంధించబడేటట్లుగా, ప్రతి ఒక్కరూ వాక్యము ద్వారా గుచ్చబడేటట్లుగా తండ్రి ప్రతి ఒక్కరితో మాతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రభా ఇంకా అనేకమైన వాక్యాధారాల సహాయంతో ప్రభా మా యొక్క ఆత్మీయ స్థితిని గురించి, అయా రాబో దినాలను గురించి, మా ఎడల నీకున్న అనాదికాల సంకల్పాన్ని గురించి స్పష్టంగా మాట్లాడటానికి నీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభా మీ స్వరము మాత్రమే మీ ప్రజలకు అందించమని, ఎక్కడ నా సొంత తలంపులు తెలివితేటలు పనిచేయకుండా, అయా వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి చీకటి అంధకార శక్తులను బంధించి ప్రత్యేకంగా మాతో మాట్లాడి మీ వాక్యానుసారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. ప్రభు బలలోనికి మనం ప్రవేశించే ముందుగా మనం చేయాల్సినటువంటి పని, ఇతరులని విమర్శించమని బైబిల్ చెప్పడం లేదు. మనలను మనమే ఎందుకు విమర్శించుకోవాలి, మనల్ని మనం ఎలా విమర్శించుకోగలుగుతాం, ఈ యొక్క విషయాల్ని దేవుని యొక్క వాక్యపు లోతుల్లో నుంచి మనం ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మనలను మనమే ఎందుకు విమర్శించుకోవాలి, ఎలా విమర్శించుకోవాలి, దేని ద్వారా విమర్శించుకోవాలి, అసలు మనం ఎప్పుడు విమర్శింపబడతాం, అంత అవసరం ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో అది మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటున్నాడు. అంటే అక్కడ ఫుట్ నోట్లో త్రొట్రిల్లుచున్నాము, మనము అంటే రక్షింపబడిన మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము. దేవుని వాక్యం అంటుంది అనేక విషయాలలో మనమందరము ఏదో ఒక విషయంలో మానవ రీత్యా రక్తమాంసాలతో కలిగి ఉన్నాం కాబట్టి మనం త్రొట్రిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు నువ్వు త్రొట్రిల్లిపోయావా లేదా, ఆత్మీయ జీవితంలో బాగానే ఉన్నావా లేదా, లేకపోతే ప్రభు బల్లకి సమీపించేటప్పుడు యోగ్యునిగా ఉన్నావా లేదా అనే విషయం మనల్ని మనమే విమర్శించుకుంటే కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు. సాధారణంగా మనుషులు ఏం చేస్తారంటే మనల్ని అంటే దేవుని వాక్యం ఏం చెప్పిద్దో అది పక్కన పెట్టేస్తాం. మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి మన శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇతరులని విమర్శించటానికి మాత్రం మనం ముందుంటాం. మనల్ని మనం విమర్శించుకోం. ఇతరులను విమర్శిస్తే మనకు వచ్చేదేమి ఉండదు. మనల్ని మనమే విమర్శించుకుంటే మనం తీర్పులోనికి రాకుండా ఉంటాం.
మరి ఇతరులని విమర్శిస్తే మనం తీర్పులోనికి తేబడతాం. అయితే ప్రభువు బలలోకి వెళ్ళే ముందు నా చుట్టుపక్కల వాళ్ళు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారా అనేది నీకు అనవసరం. నేను ప్రభువు బలలో పాలివాడనవ్వాలి అంటే ఈరోజు, పోయిన వారం సంగతి కాదు, ఇప్పటికీ నేను ఎలా ఉన్నాను అనే సంగతి ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్వపరీక్ష చేసుకున్న తరువాత మనం ప్రభువు బలలో మనం చేయి వేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది, అంతెందుకు బైబిల్లోనే ఒక సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, అక్కడ మత్తయి సువార్త ప్రతి ఒక్కరు తీయాలి. 7వ అధ్యాయము చదవండి. నీ కంటిలోనున్న దూలమును లేకపోతే మొదటి నుండి చదువుదాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవ. ఇక్కడ నుంచి ప్రాముఖ్యం చూడండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నీమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కాబట్టి ఇతరుల గురించి మనం కామెంట్స్ చేయమంటే, విమర్శ చేయమంటే, ఇతరుల గురించి ఏదైనా కామెంటరీ చెప్పమంటే వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, వాళ్ళ గురించి నాకు తెలియదా, నాకు తెలియని చరిత్ర అని అంటాం. అయితే బైబిల్ మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి అంటుంది. అందుకే ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన కంటిలోనే దూలం పెట్టుకుని, దూలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుంది, ఇతని కంటిలో దూలం పెట్టుకుని తనను తాను విమర్శించుకోకుండా, అంటే తనను తాను విమర్శించుకుంటే తనకి ఏమర్థమయ్యేది, నా కంటిలో దూలం ఉంది అనే సంగతి అతనికి అర్థమయ్యేది. కానీ అతనికి అర్థం కావట్లా. అతను తనను తాను విమర్శించుకునేవాడు కాదు, ఇతరులను విమర్శించేవాడు. ఇతని కంటిలో దూలం పెట్టుకుని, దూలం ఉన్నదన్న సంగతి తెలియక ఎదుటివాని కంటిలో ఏం వెతుకుతున్నాడు. ఇప్పుడు నా కంటికి ఏదన్నా ఇట్లా అడ్డం పెట్టుకుని మీ కంటిలో నేను నలుసు చూడగలనా? కనపడిద్దా? పోని చూస్తే కనపడిద్దా? ఇట్లా ఈరోజు చాలామంది దేవుని సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎక్కువ మంది మన లోపాలను పక్కన పెట్టేసుకుని ఇతరుల లోపాలను చూడటానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ ఈ దినాల్లో. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, బాబు మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకో, అప్పుడు నీకు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు తేటగా కనపడుతుంది. కాబట్టి ఇతరుల ప్రభు బలలోనికి వెళ్ళే ముందు ఇతరులు ఎలాగా ఉన్నారా అది నీకు అనవసరం. నేను ఎలా ఉన్నాను ఈ రోజుకి? ఆదామును దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడ? ఈరోజు నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? అయ్యా నిన్న బాగానే ఉన్నాను, మొన్న అంతకంటే బాగున్నాను, ఇవన్నీ కాదు. ఈరోజు ఇప్పటికీ ఇంకాసేపటికి మనం ప్రభు బలలోకి వెళ్ళబోతాం. నువ్వు ఎలా ఉన్నావు అని ప్రభు అడుగుతాడు. అప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఆదామా నీవెక్కడ అని పిలుస్తుంటే రోజు ఎదుర్కొనేవాడు ఆదాము ఆ రోజు దేవుణ్ణి ఎదుర్కోలేకపోయాడు. ఆ రోజు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోలేకపోయాడు. ఎందుకని? అతనిలో పాపం ప్రవేశించింది. దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాడు. దేవుడు స్వరం వింటుంటే భయపడుతున్నాడు. ఒకప్పుడు దేవుని స్వరం వింటే సంతోషించేవాడు, భయపడుతున్నాడు, దాక్కోవాలనిపిస్తుంది, సిగ్గు కలిగింది. అంతకుముందు బాగానే ఉన్నాడు. దేవుడు అడుగుతాడు,
ఇప్పుడు నువ్వెక్కడ, ఇప్పుడు నీ నీ ఏ స్థాయిలో ఉన్నావు? ప్రభువు బలలో చేయి వేయటానికి యోగ్యురాలుగా ఉన్నావా? యోగ్యుడిగానే ఉన్నావా? సిద్ధపడే వచ్చావా? నిన్ను నీవు విమర్శించుకున్నావా? లేకపోతే ఇతరులను విమర్శించేవాడిగా ఉన్నావా అని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇతరులను విమర్శించే విధానాన్ని పక్కన పెట్టి మనల్ని మనం విమర్శించుకుంటే మన కంట్లో దూలం లాంటివి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరి చేసుకోగలుగుతాం. మన లోపమేంటో మనకు తెలిసినప్పుడు దాన్ని మనం సరి చేసుకోగలగాలి. సరిదిద్దుకోగలగటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అస్తమానం వేరే వాళ్ళ గురించి, వాళ్ళ లోపాలని మీరు చూడండి. ఈ రోజుల్లో ఇతరుల్ని విమర్శించటం ఎక్కువ. విమర్శించి సంతోషిస్తారు, కావాలని విమర్శిస్తారు. ఒకవేళ నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ని అనుకోండి, అవిటివాడిని అనుకోండి, నన్ను చూసిన కొంతమంది ఏం చేస్తారు? విమర్శించి, వీడు అవిటోడురా, వీడు కుంటోడురా, వీడిని 4 తన్నినా వీడు ఏం చేస్తాడురా అంటారా లేదా? నేను ఒక గుడ్డోడిని అనుకోండి, అసలు కళ్ళున్నోళ్ళే చెప్పలేకపోతున్నాడు, ఈ గుడ్డోడు మనకేం చెప్తాడు అనరా? ఇట్లా ఏదైనా ఎదుటివానిలో లోపం ఏదన్నా కనపడితే ఆ వ్యక్తిని నల్లగా ఉంటే నల్లగా ఉన్నాడని హేళన చేయటం. అయితే ఈరోజు దేవుని వాక్యం అంటుంది, మనలను మనమే విమర్శించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అప్పుడు మన గురించి తీర్పు తీర్చబడదు. మనల్ని మనం సరిచేసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇది మనకి చాలా పరిచయమైనటువంటి ఉపమానం. పరిసయ్యుడు సుంకర్యను గూర్చిన ఉపమానం. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు? తానే నీతిమంతుడిని అని తనను తాను నమ్ముకొని ఇతరులను తృణీకరించే వ్యక్తుల్లో మొట్టమొదట ఎవరుంటారంటే ఈ పరిసయ్యుడు ఉంటాడు. నేటి పరిసయ్యులు కొంతమంది ఉన్నారు, మన సంఘంలో కూడా ఉంటారు. వాళ్ళని ఏమంటారు? నేటి దినాల్లో ఉన్న పరిసయ్యులు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము అంతా బాగానే ఉన్నాం, మేము చక్కగా మందిరానికి వెళ్తాం, వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని చదువుతాం, చక్కగా ఆరాధిస్తాం, మేము బాగానే ఉన్నాం అని చెప్పి కొంతమందికి ఆరాధన చేయటం రాదనుకోండి. కొంతమందికి ఆరాధనకి ప్రార్థనకి తేడా తెలియదు. వాస్తవంగా రెండు కలిపి చేస్తారు, వాళ్ళను చూసి నవ్వుకోవటం. అవునా? ఎవరిలో ఏదన్నా చిన్న పొరపాటు కనపడితే మనకు మొట్టమొదట, ఇప్పుడు నేనే నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ చాప జారి పడిపోయాను అనుకోండి, మీకు ఫస్ట్ నవ్వుకుంటారా? నవ్వుకుంటారు ఫస్ట్, తర్వాత అయ్యో పాస్టర్ గారు పడిపోయారేంటా అని తర్వాత లేపుతారు. ఎవరైనా జారి పడిపోయినప్పుడు ఫస్ట్ మనకు నవ్వు వస్తుంది. ఎదుటి వ్యక్తిలో ఏదన్నా లోపం కనపడినప్పుడు మనకి అదొక రకమైన ఆనందం అది. కాబట్టి ఇక్కడ కొంతమంది ఉంటారు సంఘంలో కూడా, సేవకుల్లో కూడా. ఇప్పుడు నేనున్నాను, నేనంతా బాగానే ఉన్నాను కనుకనేగా దేవుని వాక్యం చెప్పగలుగుతున్నా, బాగాకపోతే దేవుడు వాడుకుంటాడా అని నేను అనుకోకూడదు. నేను అన్నిట్లో బాగున్నానని చెప్పి సంఘాన్ని తృణీకరించి మాట్లాడకూడదు, పురుషులని తృణీకరించి మాట్లాడకూడదు, స్త్రీలను చెప్పి స్త్రీలను తృణీకరించి మాట్లాడకూడదు. నాకు ఇంత ఉంది జ్ఞానం, వీళ్ళకి లేదు, వాళ్ళకంటే చిన్న వయసుకుని దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు అని నేను అదిరిపడకూడదు. అవును కదా? కొంతమంది ఉన్నారు, తామే నీతిమంతులం అనుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం. కొంతమంది చూడండి, ఇది నేను చెయ్యగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా పాడగలను, నేను బాగా ఆరాధించగలను, నేను బాగా వాయించగలను, లేకపోతే నేను ఈ సేవని చక్కగా కొనసాగించగలను, నాకు ఎవరితో సంబంధం. తమ్మును తాము నమ్ముకుంటారు. కొంతమంది తమ చేతి పనిని నమ్ముకుంటారు, కొంతమంది తమ జ్ఞానాన్ని నమ్ముకుంటారు. ఇట్లాంటి కోవాలోకి వస్తారు నేటి పరిసయ్యులు. అయితే వీళ్ళు ఎవరిని నమ్మరు? తమ్మును తాము నమ్మినట్లుగా ప్రభువును నమ్మరు. తమ జ్ఞానాన్ని నమ్ముకున్నట్లుగా, తమ దగ్గర ఉన్న ధనాన్ని నమ్ముకున్నట్లుగా,
తమ దగ్గర ఉన్నటువంటి బలగాన్ని నమ్ముకున్నట్లుగా ప్రభువును నమ్మరు. తమ్మును తాము నమ్ముకుని తాము నీతిమంతులం అనుకుని అంతవరకు బాగానే ఉంది. ఇతరులని తృణీకరించటం ప్రభువుకి నచ్చలేదు. అందుకనే పరిసేయుడు నిలవబడి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత చక్కగా వర్ణించాడు. కొంతమంది ప్రార్థనలు నేను విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు కూడా రాదు ప్రార్థన చేయటం అనిపించింది. అంత చక్కగా వివరించి ప్రార్థన చేస్తారు కొంతమంది. అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా మనం మాటలు పలికినంత మాత్రాన మన ప్రార్థన పరలోక సన్నిధికి వెళుతుందా? పరిసయ్యుడు ఏం చేశాడు ప్రార్థనలో? ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాడంట. అతనికంటే మంచి స్థితిలో ఉంచావు నన్ను. ప్రతి దానిలో తను చేసేదంతా ప్రభువుకు తెలియదండి. మాట నాలుకకు రాక మునిపే మనం ఏం అడుగుతామో కూడా ప్రభువుకి తెలుసు. ఆయన అపారమైనటువంటి అనంత జ్ఞాని ఆయన. కానీ ఆయనకి చెప్తున్నాడు, వారమునకు ఇట్లా ఉపవాసం ఉంటాను, నేను అలా చేస్తాను, ఇలా ఉంటాను. ఇది ప్రార్థనలో అంటే మనం అర్థించాలి, ఆయన హెచ్చాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, బ్రతిమాలుకోవాలి, ఆయన పాదాలు పట్టుకుని పదే పదే గోజాడాలి. కానీ చాలా చక్కగా అతని ప్రార్థనలో మనకు తగ్గింపు కనబడదు. ఇలాంటి అనుభవాలన్నీ ప్రభు విన్నాడు. ఆ ప్రార్థనని విని అతని ప్రార్థన పక్కన పెట్టాడు. అయితే సుంకరి దేవాలయానికి ఎక్కడున్నాడంట? బయట దూరముగా నిలిచి రొమ్ము కొట్టుకొనుచు, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను నాకు శక్తి చాలట్లేదు అని పాపినైన నన్ను కరుణించమని బతిమలాడుకుంటే, దేవుడు వీరిరువురు ఎవరిని నీతిమంతులను చేశాడు? అంటే ఇక్కడ సుంకరి తనను తాను విమర్శించుకున్నప్పుడు అతనికి ఏమర్థమైంది? పాపిని అని అర్థమైంది. దేవుని మందిరానికి బయటే ఉన్నారు. కొంతమంది తాగేసి మా మందిరానికి వస్తారు. నేను అంటాను, రండి కాసేపు కూర్చుని వాక్యం వినండి అంటే, వద్దు బాబు, మేము తాగున్నాం, మేము రాకూడదు, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం, మేము ఇక్కడ అడుగు పెట్టకూడదు. పర్లేదు అంకుల్ రండి కాసేపు నేను ప్రార్థన చేస్తానులే రండి అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళు ధైర్యం చేయరు. వాళ్ళకి అదొక రకమైన, ఎందుకంటే దేవుని మందిరము అంటే మందిరానికి వచ్చినప్పుడు అతను విమర్శించుకుంటున్నాడు తనను తాను. నాలాంటి వాడు ఇలాంటి పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చి దీన్ని అపవిత్రం చేయకూడదు అనే సంగతి ఒక తాగుబోతు వ్యక్తికి అర్థమైతే మనకు అర్థం కావద్దా? అందుకే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఈ రోజుల్లో కొంతమందికి ఆ భయమే ఉండదు. ఎలా పడితే అలా ఉంటాం, దేవుని మందిరానికి వస్తాం, ఎలా పడితే అలా వెళ్తాం. ఈరోజు లోకములో ఒక తాగుబోతుకి వ్యక్తి తనను తాను విమర్శించుకుని దేవుని మందిరాన్ని చూసి తనను తాను విమర్శింపబడి అంటున్న మాట ఏంటంటే, నాలంటోడు రాకూడదయ్యా, నాలంటోడు మీలాంటోళ్ళ పక్కన కూర్చోకూడదయ్యా, పద్ధతి కాదు, దయచేసి ఏమనుకోమాకండి. నేను అంటాను, పర్లేదు అంకుల్ రండి. లేదు నేను అందుకు యోగ్యుడను. మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనల్ని విమర్శించుకోనంత వరకు మనం కూడా నేటి పరిస్థితుల్లాగా మనం అంత బాగానే ఉన్నాం అంటే మనం ఏమనుకుంటాం, వారం వారం మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రభు బల్లో చేయేస్తున్నాం, వారకొడికల్లో పాలు పంపులు పొందుతున్నాం, అంతా బాగానే ఉన్నాం అని అనుకుంటాం. నువ్వు విమర్శించుకోనంత కాలం, నన్ను నేను ప్రతిరోజు విమర్శించుకోనంత కాలం నేటి పరిస్థితులుగా మనం బాగానే ఉంటాం, ప్రార్థన చేస్తాం. కానీ అది ప్రభువుకి అంగీకారంగా ఉంటుందా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కానీ దేవుడు ఇక్కడ పాపినైన నన్ను కరుణించమని ప్రార్థించినటువంటి, బతిమలాడుకున్నటువంటి సుంకరిని దేవుడు అంగీకరించాడు, నీతిమంతునిగా చేశాడు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ విమర్శింపబడాలి. అంటే మనల్ని మనం ఎలా విమర్శించుకోగలుగుతాం? కొన్నిసార్లు మనం చేసే పాపాలు, దోషాలు మనకు వెంటనే అర్థం కావు. ఎప్పుడు అర్థం అవుతాయి? బైబిల్ గ్రంథంలో మీకు
ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అని ఒక ప్రశ్న లేవనెత్తున్నాడు కీర్తనాకారుడైన దావీదు. మన పొరపాట్లు మనము కనుగొనగలమా? చెప్పండి. తెలుస్తాయా మన పొరపాట్లు? మనం చేసేది పొరపాటు అని మనకు ఎలా తెలుస్తుంది? దావీదు చాలా ఆత్మీయుడు, గొప్ప ఆరాధికుడు, గొప్ప ప్రార్థనాపరుడు. కానీ దావీదు ఒక విషయంలో తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు అతను అనుకున్నాడు, అది పెద్ద పాపమేం కాదులే అనుకున్నాడు. అక్కడ పాపం జరిగింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, అంత అయిపోయిందిలే అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు అంటే తనను తాను విమర్శించుకునే స్థాయిలో దావీదు లేడు. అయ్యో నేను చేసింది తప్పేనే మనస్సాక్షి మాట్లాడుతున్నా కానీ అతను అంగీకరించే స్థితిలో లేడు. మన యోహాను రాసిన మొదటి పత్రికలో చదివితే మన హృదయము మన మీద ఏం చేస్తుందంట? దోషారోపణ చేస్తుంది. అది చేసినప్పుడు మనం బాగున్నామనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. మన స్థాయి సరిగా లేకపోతే అది మనం చాలా ఇబ్బందులకు గురవుతాం. మన హృదయం మన మీద దోషారోపణ చేసినప్పుడు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలవబడలేము. ఏమీ తెలియనట్టుగా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. దాని గురించిన ఒక పశ్చాత్తాపం లేదు, ఏమి లేదు. అయితే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకుంటాడా? పోనీ ఒకవేళ మనల్ని మనం విమర్శించుకోకుండా గనక ప్రభువు బలలో పాలు పొందితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మాట్లాడటం మానేస్తాడా? ఆ అజ్ఞాన కాలములలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని కోరుతున్నాడు కదా. అందుకని దేవుడు వెంటనే ప్రవక్తని పంపించాడు. నాతాను ప్రవక్తని పంపించాడు. చిన్న ఉపమానం చెప్పాడు. దీనికి ఏంటో తీర్పు చెప్పాయా, నువ్వు రాజు కదా, అసలు అంటే నా గురించి కాదులే అనుకుంటాం కదా. చెప్పాను కదా, ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు మనం కరాఖండితంగా చెబుతాం. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక 18 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నా. కొంతమంది అంటారయ్యా ఎన్ని సంవత్సరాల నుండి సేవ ఉన్నావు, ఏంటి అభివృద్ధి లేదేంటి అని కొంతమంది కామెంట్స్ చెప్తూ ఉంటారు, వెనకమాల అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే బాబులో ఏదో మొత్తానికి లోపం ఉంది, అందుకనే దేవుడు. లేకపోతే 18 సంవత్సరాల సేవ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి మీరు చెప్పండి అంటాను. ఎలా ఉండాలంటే ఆశీర్వదింప కొన్ని వందల వేల అవ్వాలి కదా, కొన్ని వందల వేల మంది ఉంటేనే ఆశీర్వాదమా? సరే, నాతోటి సేవకులు లేకపోతే ఇంకొంతమంది వాళ్ళకి ఏదన్నా ఇదే సమస్య వచ్చి వాళ్ళకి అభివృద్ధి లేదనుకోండి, నేను అడిగాను అనుకోండి, బ్రదర్ మీరెందుకు అభివృద్ధి కాలేకపోతున్నారు, మీరు కూడా సేవలోకి వచ్చి చాలా కాలం అయిందిగా నేను అన్నాను అనుకోండి. మేము ఖచ్చితంగా సేవ చేస్తున్నాం బ్రదర్, మేము యథార్థంగా సేవ చేస్తాం, యథార్థమైన సేవలు ఎప్పుడు వర్ధిల్లు అని చెప్తాడు ఆయన. అంటే ఇతరులకు చెప్పేటప్పుడేమో నీతులు చెప్తాం, అట్లా ఉండకూడదు, ఇట్లా బాబు సరిలేడు అది ఇది అంటాం. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సాకులు చెప్తాం, అంటే మేము కరెక్ట్గా చేస్తున్నాం అందుకని అభివృద్ధి కావట్లేదని. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తని పంపించినప్పుడు దీనికి తీర్పు చెప్పు నువ్వే అన్నాడు. ఇట్టి మనుష్యుడు మరణానికి పాత్రుడు అంటే ఆయన సింపుల్గా అన్నాడు, ఆ వ్యక్తి ఎవరు కాదయ్యా నువ్వే అన్నాడు. నువ్వు నీకు విమర్శించుకోవటం చేత కావట్లేదు, అందుకని దేవుడు నన్ను పంపించాడు. ఇప్పటికైనా నీవు విమర్శించబడి పశ్చాత్తాపడతావని నన్ను పంపించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అంటే అక్కడికక్కడే దావీదు కుప్పకూలిపోయి పశ్చాత్తాపడ్డాడు. అంటే కొన్నిసార్లు మన పొరపాట్లు మనకు అర్థం కావు. ఎప్పుడు అర్థం అవుతాయి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆ పాపం ఏంటో గూఢార్థంగా నీకు తెలియపరిచినప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో అదే విషయాలు చెప్తాడు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాటను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. రోమా పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం.
రోమాపత్రిక 2:16. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును. దేవుడు స్వార్థ వర్తమానము ద్వారా మనుష్యుల యొక్క రహస్యములను గూర్చి విమర్శించినప్పుడు ఆ వ్యక్తులు నిలబడగలుగుతారా? 15వ వచనం కూడా మీరు చదవండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. చూడండి, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. చూడండి, అక్కడ వాళ్ళు ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతారంట. అంటే దేవుడు మాట్లాడినంత వరకు అందరం పరిశుద్ధులమే, నీతిమంతులమే అన్నట్టుగా ఉంటుంది. వన్స్ దేవుడు ఒకసారి మాట్లాడిన తర్వాత మన లోపమేంటో బయలుపరచబడితే దావీదులాగా మనం ఒప్పుకోగలిగితే సరిచేయబడతాం. బొంకితే మనం ఏం చేస్తాం? ఇశ్రాయేలీలు అనేక సార్లు ఆయన దగ్గర బొంకిరి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒప్పుకోవడానికి కూడా మనకు ధైర్యం ఉండాలి. ఒప్పుకోవడానికి కూడా, పాపాన్ని ఒప్పుకోవడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. సమరయ స్త్రీ కాబట్టి చెప్పుకుంది, నేను చేసినవని నాతో చెప్పిన మెస్సేని కనుగొని. మనం చెప్పుకుంటామా? ఊరంతా తిరిగి మనం చెప్పుకుంటామా? మీరు చేసినవన్నీ తిరిగి ప్రభువు నాతో మాట్లాడని చెప్పండి. చెప్పలేం మనం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేని కనుగొన్నాను, మీరు చేసినవి కూడా చెబుతాడు రండి అని సువార్త చెప్పింది వాళ్ళకి. ఎంతవరకు చెబుతాడో మా గురించి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఈయన నిజముగా లోకరక్షకుడని ఆయన్ని అంగీకరించారు. ప్రభువు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన రహస్యాలన్నిటినీ ఆయన విమర్శిస్తాడు. మన రహస్యాలని విమర్శించినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో అన్నీ కనపడతాయి కదా, అన్నీ కనపడతాయి. వెలుగులో ఏది బయలుపడకుండా ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి. యోహాను సువార్తలో ఒక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మన క్రియలు చెడ్డవైనప్పుడు మనం వెలుగుని ప్రేమించం, చీకటిని ప్రేమిస్తాం. అందుకనే కొంతమంది దేవుని మందిరానికి రావడానికి, వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో మన రహస్యాలన్నింటిని గురించి విమర్శించి రిపోర్ట్ ఇస్తాడు. ఏదైనా మనకు ఒక బలహీనత వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది, ఏం జ్వరమా అని తెలియాలంటే పరీక్షకు పంపాలి. సిటీ స్కాన్లో లేకపోతే ఎక్స్రేలో ఆ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది మీలో ఈ లోపం ఉంది అని చెప్తారు. దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని ఏం చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై అని అంటాడు కదా. 2 అంచులు కలిగిన ఖడ్గము కంటెను వాడిగలిగినదై మన కీళ్ళు ఎముకలు మూలుగా మట్టుకు దూర్చు మన తలంపులను ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? మన అది హృదయములోనికి చాలా లోతుగా దూరుతుంది. అది 2 అంచులు కలిగిన ఖడ్గం. అందుకనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారంటే, వారు వాక్యము చేత పొడవబడి అయ్యలారా రక్షణ పొందుటకు. కొంతమంది అంటారు, అయ్యగారు మా గురించే చెప్పాడు, పొడిచాడు మమ్మల్ని. ఈరోజు మేం కాదు పొడిచేది, దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. అది మనల్ని గాయపరుస్తుంది. నిజమైన స్నేహితుడు లెక్కలేనన్ని గాయాలు చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేవుని యొక్క వాక్యము గాయపరుస్తుంది మనల్ని. అది లోపలికి వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి. అది మన తలంపుల్ని పరిశోధిస్తుంది. కాబట్టి చాలామంది దేవుని యొక్క
వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాట లోపలికి ఏమవుతుంది, గుచ్చుకుంటుంది. అలా చెప్పారు ఆ దినాల్లో ఆది అపోస్తులు. పైన చెప్పలేదు. ఏమన్నా అనుకుంటారేమో, రారేమో, ఇబ్బంది పడతారేమో, మొహమాటం లేకుండా చెప్పారు. యేసు ప్రభువు కూడా మొహమాటం లేకుండా బోధించాడు, ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. కాబట్టి నాతాను ప్రవక్త కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దావీదు అక్కడికక్కడే కుప్పకూలి పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన అంతా అదేగా, తాను పశ్చాత్తాపడి రాసిన కీర్తన అదే కదా 51వ కీర్తన. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఆయన అంటాడు 19వ కీర్తనలో, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు. నిజంగా నా పొరపాటు నాకు అర్థం కాలేదు. మరి ఎప్పుడు అర్థమైంది? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని వాక్యము ద్వారా విమర్శింపబడతాం. దేవుని వాక్యము ద్వారా మనం పరీక్ష చేయబడినప్పుడు మన లోటుపాట్లన్నీ, లోపములన్నీ బయలుపరచబడతాయి. అప్పుడు మనం దాని గురించి పశ్చాత్తాపడి సరిచేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. మనల్ని మనం విమర్శ చేసుకోనంత కాలం మనలో ఇలాంటి అనుభవాలు ఉండవు. అప్పుడు దేవుడు ముందుకు వస్తాడనమాట. మనల్ని మనం ఎప్పుడైతే విమర్శించుకోమో, దేవుడే మనల్ని విమర్శించటానికి గనక మనకు ముందుకు వస్తే దేవుడు తన సేవకులను పంపుతాడు. ఫస్ట్ తన సేవకులని, ఇర్మియా గ్రంథంలో అంటాడు, పెందల కడనే ప్రవక్తలైన నా సేవకులను మీ మధ్యలోనికి పంపించితిని, అయినా మీరు మీ క్షేమకాలంలో మాట్లాడాను, బాల్యము నుండి వినకపోవటం మీకు వాడుక అని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు. దేవుడు మనకి తన సేవకులను ఇచ్చింది ఎందుకంటే ఆయనలో ఉండి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు బల్ల కంటే ముందుగా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని విమర్శిస్తాడు. విమర్శించిన తర్వాత మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుని పశ్చాత్తాపడి సరి చేసుకుని ప్రభు బలలోనికి మనం వెళ్ళాలి. కొంతమంది దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే, అంటే దావీదు అంటే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కొంతమందికి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళకి అసలు చలనమే ఉండదు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని, చూడండి, వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవద్దురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనల్ని విమర్శించక మానడు. దేవుడు ఏం చేయడులే, దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడులే, మనం ఎట్లయినా బతికేయచ్చు, మనం రక్షింపబడిన బిడ్డలమే, మన ఏళ్ళ కృప చూపిస్తాడులే అని మనం అట్లాగే కూర్చుంటే నువ్వు అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు ఉండడు. మనకి భిన్నంగా ఉంటాడు ఆయన. కొంతమందితో దేవుడు మాట్లాడాడు. వాళ్ళు ఎలాంటి క్రియలు చేశారంట? హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గు. అందరూ అంటున్నారు, చీచి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా ఉండి చేయరాని పనులు చేస్తే అందరూ ఏమంటారు? మీరేమంటారు? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు సేవకుడు అయి ఉండి ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేయొచ్చా అని విమర్శిస్తారా లేదా మీరు? అమ్మ, పెద్దదాని అయి ఉండి నువ్వు ఇట్లాంటి పనులు చేసావేంటి? నీకు వివాహం అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది, ఇట్లాంటి దిక్కుమాలిన పని చేసావేంటని ఇతరులు విమర్శించరా? సంఘానికి వెళ్ళిపుట్టున్న వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. అమ్మ, వారం వారం మందిరానికి వెళ్తున్నావు, ప్రభు బలలో చేస్తున్నావు, ఇట్లాంటి కార్యక్రమాలకు నువ్వు రావచ్చా, ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడొచ్చా అని అన్యులు అనరా మనల్ని?
అన్యులు అలా నిన్ను విమర్శించక మునిపే నిన్ను నువ్వు విమర్శించుకోవాలి అంటుంది వాక్యం. ఇంకొక సందర్భం చెప్తాను మీకు. ఇంకొక సందర్భం, ప్రవక్త ఆ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల్ని, బిలాము ప్రవక్త శపిస్తామని బయలుదేరాడు. దేవుడు అన్నాడు వెళ్ళొద్దు, అతను పిలిచాడు కదా వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆగిపోవాలా? మళ్ళా ఏం చేశాడు? రెండోసారి ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభు ఒకసారి ఆయన మాటలు అవునంటే అవును అంతే, అంతకు మించింది దుష్టుల్లో నుంచి వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఒకసారి దేవుడు వద్దన్న తర్వాత మళ్ళా నువ్వు ఎందుకు అడిగావు? నీకు వెళ్ళాలని మనసు ఉంది. ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు, నీ పని అట చెప్పాలి నాకు తెలుసులే అని పంపించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాడిద ప్రయాణంలో ఆగుతూ ఉంది. గాడిదకేమో ఆ దేవదూత ఖడ్గం ధరించుకొని కనపడుతుంది, ఈయనకి కనపట్ల. ప్రవక్త కన్నులకు మందత్వం వచ్చేసింది. దైవ దర్శనాలను చూచి ప్రజలకి చెప్పాల్సినటువంటి దీర్ఘదర్శి ఈ ప్రవక్త కన్నులు మూయబడుతున్నాయి. కానీ ఎవరికి కనపడుతుంది దైవ దర్శనం? గాడిద కన్నులకు కనపడుతుంది. సరే, రెండోసారి ఆగింది. ఎందుకంటే తొందరగా వెళ్ళి దేవుని ప్రజల్ని శపిస్తే ఆయనకి బహుమానం వస్తుంది కాబట్టి ఆ బహుమానము కోసం పరిగెత్తుతున్నాడు. మూడవసారి ఆగి నీకు కోపం వచ్చేసింది. వాస్తవంగా పాస్టర్ గారికి అంత కోపం ఎక్కువ ఉంటుంది కదా, విశ్వాసుల కంటే ఎక్కువ ఉంటుంది కోపం. అంత సహనం ఉండదు. ఈయనకి బాగా కోపం వచ్చేసిందిక. నేను చెప్పిన మాటను వింటలేదని దాన్ని కొట్టాడు. కొట్టడంతో దేవుడు దానికి మానవ స్వరం ఇచ్చాడంట. నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి. ఎన్నిసార్లు కొట్టింది కూడా చెప్తుంది. ఎందుకు ఎట్లా చేస్తున్నావు? ఎందుకు నేను ఆగుతున్నాను? దేవుని దూత ఖడ్గము ధరించి నా ఎదుట నిలవబడింది, నీకు అర్థం కావట్లేదా? ప్రవక్త యొక్క చెడుతనాన్ని దేవుడు గాడిదకి మానవ స్వరాన్నిచ్చి మాట్లాడి గద్దించాడు. దేవుడు నిన్ను సరిచేయటానికి నువ్వు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే, నీకు రాని భాష అయినా సరే ఆ దేవుడు వారి ద్వారా, అది జంతువు ద్వారానైనా సరే నీకు గుణపాఠం నేర్పగలిగినటువంటి దేవుడు ఆయన. అంటే ఆయన ఎవరు చెబితే వినడో, ప్రవక్త కదా. పాస్టర్ గారు అన్నాను, ఏంటయ్యా నువ్వు నాకు చెప్పి అది తెలీదా? సరే వెళ్ళి పక్కకెళ్ళి అంటాం మేము. మరి మాకెట్ట బుద్ధి చెప్పాలి? ఎవరు చెప్తే వింటాం? ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదా వింత? ఎక్కడన్నా జరిగిందా? ఒక పశువు మానవ స్వరంతో మాట్లాడుతూ ఎక్కడన్నా జరిగిందా? కానీ ఆయనకు అట్లా మాట్లాడితేనే వింటాడు, పశ్చాత్తాపడతాడు. అందుకని దేవుడు గాడిదకి మానవ స్వరం ఇచ్చాడు. నువ్వు ఎట్లా మాట్లాడితే ఉంటావో కూడా దేవుడు బాగా తెలుసు. నీకు ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి. కొంతమందికి చక్కగా వాక్యాలు, రిఫరెన్స్లు అర్థవంతంగా చెబితే ఇక్కడ అర్థం కాదు మీకు. ఇక్కడ అర్థం కాకపోతే దేవుడు మీకోసం స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఏదో ఒక అనుభవం ద్వారా, ఏదో ఒక సందర్భం ద్వారా, ఏ విధము చేతనైతేనేమి నీకు అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడతాడు. అర్థమైంది కండి మీకు? కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుని ప్రజల పక్షంగా ప్రవక్తగా నియమింపబడిన వ్యక్తి తన కన్నులకి గుడ్డితనం కలిగినందున దేవుణ్ణి ప్రజల్ని శపించటానికి కూడా అతను వెనకాడట్లేదు. కొంతమంది సేవకులు ఆశీర్వదించడానికి పెడితే ఆయన నోరు తెరి తన్ని చేపాలే. దేవుని సేవకుల నోట శాపాలు రాకూడదు. ఒకవేళ వచ్చినా, ఇప్పుడు నేనున్నానమ్మా, మీరు ఇలా రాకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారంటే ఎందుకు అవుతారు? దేవుని సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు అని విలాప వాక్యాల గ్రంథం చెప్తుంది. దేవుని సెలవు లేకుండా, దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుని అనుమతి లేకుండా నేను దేవుని ప్రజల్ని శపిస్తే ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మారుస్తాడు. బైబిల్లో రాస్తుంది కదా, ద్వితీయోపదేశ కాండంలో శాపాన్ని దేవుడు ఏం చేశాడు? దీవెనగా, ఆశీర్వాదంగా మార్చే దేవుడు. అందుకనే బిలాము నోరు తెరిచి శపిద్దాం అనుకుంటున్నాడంట. నోట్లో నుంచి ఏమొస్తుంది చూడండి, అలా ఉంటుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు శపిస్తే మనం భయపడాల్సిన పనేం లేదు. దేవుని సెలవు లేనిదే ఏ శాపము మనల్ని ఏమి చేయదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో
మనతో కూడా దేవుడు అనేక సందర్భాల ద్వారా మాట్లాడతాడు. మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుని పశ్చాత్తాపడి తిరిగి మరలా ప్రభువు సన్నిధిలో కొనసాగటానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒక అవకాశం. దేవుని మందిరంలో దేవుని సేవకుని నిలవబెట్టి ఈరోజు నీతో మాట్లాడుతాను. ఇక్కడ వినకపోతే మరొక చోట నీతో మాట్లాడతాను. ఇంకొక సందర్భం చెప్తాను బైబిల్ గ్రంథంలో. యోనా దేవుని సేవకుడు కదా, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అతన్ని? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు కదా, స్పష్టంగా చెప్పాడు. ఆయన అంటాడు, నినివే పట్టణస్తుల సంగతి నాకు చాలా అపారమైన అనుభవం ఉంది, ఆ ఊరోళ్ళ గురించి. వాళ్ళు మామూలు కాదు, అయినా నీ గురించి కూడా నాకు తెలుసు ప్రభా, నీకు నాకున్న సహవాసాన్ని బట్టి సంబంధాన్ని బట్టి నేనేమో చెప్తాను, నువ్వేమో కనికరించేస్తావు. ఇదంతా అవసరం ఈ ప్రాసెస్. నేను చెప్పటం ఎలా ప్రయాసపడి, నువ్వేమో కోపించుతూనే వాత్సల్యం కలిగిన దేవుడు, అది నాకు కూడా తెలుసు అని మనసులో అనుకుని అసలు ఎలకుండా ఉంటే పోయిద్ది కదా అనుకున్నాడు ఆయన. ఎలకుండా ఉంటే పోయిద్ది కదా అని తర్షీష్కి వెళ్ళి వాడెక్కాడు. దేవుడు కనులను కప్పగలమా? దేవుడు కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి వాడెక్కితే అక్కడ ఆజ్ఞాపించాడు. అక్కడ అప్పటికి ఏం చేస్తున్నాడు? చక్కగా వాడ అమరంలో అయ్యగారు ఏం చేస్తున్నాడు? అది అన్యుడు ఒకడు వచ్చి పిలుస్తున్నాడు. అప్పటికే చీట్లు వేశారు, సముద్రం అల్లకల్లోలం అయింది. ఇంకా ఎవరు వాళ్ళలో లెక్క ఉంటుంది, ఎంతమంది ఎక్కారు లెక్క ఉంటుంది. ఒక వ్యక్తి కనపట్ల, ఎక్కడికి పోయాడని ఎతికితే ఎక్కడున్నాడు ఆయన? కింద బాగా కమ్మని, అంత ప్రళయం వచ్చి ఓడ అటు ఇటు ఇబ్బంది పడుతున్నా కానీ ఆయనకి అంత ప్రశాంతంగా ఉన్నాడో చూడండి. ఒక అన్యుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించినది? లేచి నీ దేవునికి ప్రార్థించమన్నాడు అతను. కొన్నిసార్లు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు సంఘానికి వెలుపట ఉన్న అన్యుల ద్వారా అంటారు, నీకేమొచ్చింది? నువ్వు సేవకుడివి కదా, నువ్వు విశ్వాసివి కదా, పలానా సహవాసంకి వెళ్ళే వ్యక్తివి కదా, నువ్వెందుకు ఇలాంటి కార్యకలాపాల్లో తిరుగుతున్నావు? ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేమొచ్చింది అని కొంతమంది మనకు బుద్ధి చెబుతారు. అక్కడ దాకా మనం తెచ్చుకోవచ్చా? అన్యుల చేత మనం చెప్పించుకోవచ్చా? మన స్థాయి ఏంటి? మనం అన్యులకి యేసుని గురించి చెప్పి, అన్యులకి మన యొక్క సాక్ష్యాన్ని చెప్పి, మన యొక్క మార్చబడినటువంటి బతుకుని వాళ్ళకు చూపించి జీవము కలిగిన దేవుని సంఘంలోనికి తేవాల్సిన స్థాయిలోనికి దేవుడు మనల్ని పెట్టాడు. మరి ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ ప్రభు బల్లో చేయి వేస్తూ కూడా ఇతరుల చేత చెప్పించుకునే స్థాయిలో ఉన్నావంటే నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? అందుకని కొంతమంది యజమానులు అంటారు, అయ్యా మా ఆవిడ వెళ్ళినా ఒకటే మందిరానికి, నేను వెళ్ళకపోయినా ఒకటే. ఎందుకంటాడు? మన క్రియలు సరిగా లేనప్పుడు, మన సాక్ష్యం ఇంట్లో సరిగా లేనప్పుడు, వీధిలో మన సాక్ష్యం, మన బతుకు సరిగా లేనప్పుడు అన్యులు కూడా మనల్ని విమర్శిస్తారు. వాళ్ళు నిన్ను విమర్శించక మునిపే, దేవుని యొక్క వాక్యం కూడా నిన్ను విమర్శించక మునిపే నిన్ను నీవే విమర్శించుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకోగలగాలి. అన్యులకి చెప్పి, వాళ్ళకి బుద్ధి చెప్పి, వాళ్ళకి జ్ఞానం చెప్పి, దేవుని గురించి సువార్త చెప్పి దేవుని సన్నిధానానికి తీసుకురాయాల్సిన స్థాయి మీది. మరి వాళ్ళ చేత చెప్పించుకుంటే స్థాయికి దిగజారిపోయావంటే మనం ఎక్కడున్నాం? అంటే ఒకప్పుడు బాగుండి ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు ఉండొచ్చు, సమర్పణ కలిగి బతుకుండొచ్చు. ఒకప్పుడు సంగతి ప్రభు అడిగి, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు ఏంటమ్మా నీ స్థాయి ఏంటి? ఇతరులకు చెప్పే స్థాయిలో ఉన్నావా? చెప్పించుకునే స్థాయిలో ఉన్నావా? నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నావా? ఇతరుల చేత విమర్శింపబడుతున్నావా అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. బోలెడు మంది మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడరు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుదాం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు
ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఈరోజు క్రైస్తవులని గురించి అన్యజనులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంత వరస్ట్గా మాట్లాడుకుంటున్నారు యేసుని గురించి. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. దానికి కారణం ఎవరు? మన బతుకులు సరిలేకపోవటమే. యేసుని గురించి ఇంకా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పలేని స్థాయిలో ఉన్నాం. ఎవడన్నా ప్రశ్న అడిగితే జవాబు చెప్పే స్థాయిలో నువ్వు ఇంకా ఎదగలేకపోవటం సంఘంలో. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే మా అయ్యగారిని అడిగి చెబుతాను అనకూడదు. రండి కూర్చుని మాట్లాడదాం. హేతు అడుగు ప్రతిదానికి సాత్వికంతో సమాధానం చెప్పే శక్తి మాకు ఇచ్చాడు. రండి కూర్చుని మాట్లాడదామని యేసుని గురించి సువార్త వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏదన్నా అడిగితే చెప్పే స్థితిలో ఈరోజు సంఘం లేదు. బైబిల్ ఎలా అంటుంది? మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మూయుట దేవుని చిత్తం. మూర్ఖంగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఎందుకని? మన బ్రతుకులు, మన సాక్ష్యాలు, మన ఆత్మీయతలో లోపాలు కనబడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంటారు. మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం? ప్రార్థనలకు వెళ్తారు, ఏం ప్రయోజనం? నోరు బాగుందా ఆమెదే? ఆమె నోరు మంచిది కాదు, ఆమె క్రియలు మంచివి కావు, ఆమె బ్రతుకు మంచిది కాదు అని చెప్పుకుంటే నీ గురించి 10 మంది అప్పుడు ఎట్లా ఉంటుంది? అవమానం కదా దేవుడి నామానికి. ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల కిందట ఇక్కడ పరిచర్య ప్రారంభించారు. సపోజ్ ఇది ఆగిపోయింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? ఏదో పైకి ఆరంభించారు, 4 రోజులు నడిపించారు, దీన్ని మూసేశారు, ఇది ఇలా దేవుడు అనరా? అవకాశం ఇస్తే బైబిల్ ఇలా రాస్తుంది, తిమోతి పత్రిక, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెనని అని రాయబడుతుంది. అవకాశం ఇస్తే మాట్లాడతాడు ఎవరైనా. ఇంట్లో యజమానుడు, రక్షణ లేని యజమానుడు, నువ్వు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు, నిన్ను విమర్శిస్తాడు. నీ బ్రతుకు బాగాపోతే ఎవరైనా విమర్శిస్తారు. నీ బ్రతుకు బాగుంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. అవునండి, ఒకప్పుడు నా భార్య మంచిది కాదు, కానీ పలానా మందిరానికి వెళ్తుంది, పలానా సేవకుల దగ్గర వాక్యం వింటుంది, నా భార్య మారింది అని చెప్పరా? పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా 3వ అధ్యాయంలో, వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చును. వాక్యం అవసరం లేదు కొంతమందికి, మన సత్క్రియల చేత. వాళ్ళు అంటారు దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మేము విన్నాం, ఇది మొదలుకొని మీ దేవుడే మా దేవుడని సియోను ప్రార్థనా మందిరానికి రావద్దు మేము అమ్మడబడి. అలా రావాలి అంటే మన బ్రతుకులు బాగుండాలి. మన బ్రతుకులు బాగుంటే, ఒకవేళ మీరు వారి సువార్త చెప్పకపోయినా వాళ్ళు చూడండి పలానా సియోను ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు, చక్కని వాక్యం వింటున్నారు, మార్చుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, సరిదిద్దుకుంటున్నారు. ఒకప్పటి ప్రజలు కాదు వాళ్ళు. ఒకప్పుడు అమ్మో వాళ్ళ నోరు ఇలా ఉండేది, అమ్మో వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు అనేవాళ్ళు, ఇప్పుడు చాలా మంచోళ్ళు. ఇలాంటి సాక్ష్యాలు ఉండొద్దా దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి? ఇతరులకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇతరులకు మనం అవకాశం ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రారంభించాం, దీన్ని కొనసాగించాలి. అది ఏదైనా కానివ్వండి. ఇక్కడ ఆగితే పరిచర్య నవ్వుకుంటారు. ఇంతే, వీధికో మందిరం పెడతారు, కొన్నాళ్ళు జరిగిస్తారు, ఆపేస్తారు. ఇదమ్మా వీళ్ళ చరిత్ర, ఏంటి వీళ్ళు చేసేసావా అనుకోరా? ఎంత అవమానం! అన్యజనుల మధ్య అవమానం, నామకార్థ క్రైస్తవుల మధ్య అవమానంగా ఉండదా? అది మనం అవకాశం ఇస్తే ఎవరైనా మాట్లాడతారు. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఉంటాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని తృణీకరించేటట్లుగా నువ్వు బ్రతకొద్దు. ఎవరు తృణీకరించకూడదు. నువ్వు అలా బతుకు. మనం కొన్నిసార్లు బాగా బతికినా విమర్శిస్తారు. మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి, చూసావా పాస్టర్ గారు ఈ మధ్య ఒకప్పుడు ఏమీ లేదు కానీ వచ్చినప్పుడు ఇప్పుడు చూడు మంచి మంచి బట్టలు వేసి తిరుగుతున్నాడు. అసలు ఏమీ లేకుండా చినిగిపోయిన చొక్కా వేసుకుని తిరిగాడు అనుకోండి, ఇదేం దరిద్రం! సేవకుడై ఉండి కూడా అసలు సేవకుడేనా?
ఇట్లా మంచిగా బతికినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అనరా? యేసు ప్రభువుని అనలేదా? దెయ్యము పట్టినవాడు అనలేదా? ఆయన్ని బయల్జేబూలకి అధిపతి అనలేదా? పాపులకు స్నేహితుడు అనలేదా? కానీ ఆయనలో ఏదన్నా పాపాన్ని ఎవరైనా రూపించగలిగారా? కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘంలో చేర్చబడి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనం నిందించుటకు విరోధులకి అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను అవకాశం ఇస్తే నా గురించి కూడా, నేను ఎవరి కాలంలో ఉన్నాను, నా బ్రతుకు బాగాకపోతే నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయితే నేను దాన్ని సరి చేసుకోవాలి. నాలో ఉండవా బలహీనతలు? ఉండవా? నా బ్రతుకు అన్నీ బాగునే నేను దేవుని సన్నిధికి వచ్చానా? అందరూ బ్రతుకులు బాగాలేకే కదండి ప్రభు దగ్గరికి వచ్చేది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బ్రతుకులు బాగుపడతాయి. బాగుపడిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం తప్పిపోతాం. మనం అనేకమైన విషయాల్లో నేను కూడా తప్పిపోతాను, త్రొట్టిల్లిపోతాను. అప్పుడు నన్ను సంఘస్థులే ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు. నీకు బుద్ధి ఉందా? నువ్వు అట్లాంటి పని చేయొచ్చా? 10 మందికి చెప్పేవాడు. అదే మనం చదువుకున్నాం ఇక్కడ. ఎదుటి వానికి బోధించు, నీవు బోధించుకొనవా? వాక్యాన్ని వింటున్నావు, ఈ వాక్యం నీకు కాదా? ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అని చెప్తాం మనం. ఇప్పుడు నేనున్నానండి, మంచి బోధిస్తున్నారు ఇలా ఉండాలని. నేను అట్లా లేకపోతే దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? ఎరా, ఈ జూన్ నెల మొదటి ఆరాధనలో ఏం చెప్పావు? బల్లగుద్ది చెప్తా వచ్చా, నీ బతుకేంటి అంట. ప్రార్థనలోకి వెళ్ళగానే సాయంత్రం నీ బతుకు బాగుందా చెప్పటానికి మాత్రం వాక్యానుసారంగా చెప్తున్నావు, నీ బతుకు బాగుంది అనడా దేవుడు? ఎదుటివానికి బోధించినప్పుడు నాకు నేను బోధించుకోవాలి. ఈరోజు ప్రభు బల్ల నేను కూడా వెళ్ళాలి, నన్ను నేను విమర్శించుకోవాలి. నేను యోగ్యుడినేనా అని. ప్రజలకు అలా బతకాలి, ఇలా బతకూడదని చెప్పుచున్న నన్ను నేను సరిచేసుకోవద్దా? చదివిన మీరు మిమ్మల్ని మీరు సరిచేసుకోవద్దా? మీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళకి చెప్తారు, మరి వాళ్ళకి బోధిస్తున్న మీకు మీరు బోధించుకోవద్దా? అలా బోధించుకోకపోతే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. వాళ్ళు చెప్తారు. ప్రధాన యాజకులు శాస్త్రుల గురించి చెప్పాడు. వారు చెప్పుదురే కానీ మీరు విందురే కానీ, అట్లా అనుకోవడమే. ఇంకా మనం మందిరానికి వచ్చుదురే కానీ బ్రతుకులు బాగుండవు. అరే, హాస్పిటల్కి వెళ్తున్నావు, అనారోగ్యంతో వెళ్తున్నావు, ఆరోగ్యంగా తిరిగి వస్తున్నావు. మందిరానికి వచ్చినప్పుడు బ్రతుకు బాగాని వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు బాగుపడి వెళ్ళొద్దా? ఇక్కడ నుంచి సరిచేయబడి వెళ్ళొద్దా? రూపాంతరం చెంది వెళ్ళొద్దా? నూతన పరచబడి వెళ్ళొద్దా? ఇక్కడ నుంచి ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం? నీ ఇంటి వారి ఎదుట నీకేం ఘనత ఉంటుంది? నువ్వు మారే కొద్దీ నీ ఇంట్లో ఘనత పెరిగిద్ది. ఒకప్పుడు ఈ మనిషి వేరు, ఇప్పుడు వేరు. క్రీస్తుకు పూర్వం అంటే ప్రభువును నమ్ముకోక పూర్వం ఈమె బ్రతికిది. నమ్ముకున్న తర్వాత మార్పు. లోకం నిన్ను 1000 కళ్ళు వేసుకొని గమనిస్తూ ఉంటుంది. నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే బోలెడు మంది నిన్ను గమనిస్తూ ఉంటారు. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, వినటం ద్వారా, మనల్ని విమర్శించుకోవడం ద్వారా, ప్రభు బలలో పాలివారం అవటం ద్వారా మన బతుకులు మారితే, మనం సువార్త చెప్పకపోయినా ఇతరులు మనల్ని చూసి అంటారు, నీ దేవుడే, మీరు వెళ్ళే చోటకే మేము కూడా. నా బ్రతుకు బాగానంతకాలం ఎవ్వరు నాతో అనరు అన్నమాట. నా ఇంటి వారు రక్షణ పొందరు. ఎందుకు పొందరు? ఇంకా మనలో ఉన్నటువంటి మనల్ని మనం విమర్శ చేసుకుని సరి చేసుకుంటే ఖచ్చితంగా దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెడతాడా? పొరపాటును కూడా వదిలిపెట్టాడు. యోనాని మీరు ఇందాక విన్నారు. ఓయి నిద్రపోతా అని పిలుస్తాడు. ఒక దైవజనుడు అలా పిలిపించుకోవచ్చా అమ్మా? ఒక దైవజనుడిని ఒక అన్యుడు వచ్చి పిలుస్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, నీకేమి సంబంధం, లేచి నీ దేవునికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడా? చేయలా. అప్పుడు అంటాడు, దీనికి విరుగుడు ఏంటో కూడా నాకు తెలుసులే, నన్ను ఎత్తి లోపల పడేయండి అంటున్నాడు. కొంతమందికి ప్రభువుతో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆ సాన్నిహిత్యాన్ని బట్టి, ఉన్న స్వతంత్రాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది,
అసలు ఎందుకు ఈ సముద్రం ఎంత ఉప్పొంగుతుందంటే ఆయన వన్ వర్డ్ ఆన్సర్ చెప్తాడు, నా కొరకే ఇదంతా, నా తెలుసులే, నన్ను ఆయన వదిలిపెట్టాడు. అసలు నన్ను విడిచిపెట్టి, నేను చేయను ప్రభువా అంటే నన్ను అసలు వదిలిపెట్టట్టే, నేను వెళ్ళను ప్రభువా అంటే వదిలిపెడతాడండి. మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అయ్యా, నా వల్ల కాదంటే వదిలిపెట్టాడా? ఇర్మియా అన్నాడు, నేను బాలుడిని అన్నాడు, దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, నేను రాలేను అంటే వదిలిపెట్టడు. నువ్వు మందిరానికి పద, నువ్వు వాక్య విను, ప్రభు బలలోకి రా. అయ్యా నా వల్ల కావట్లేదంటే నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడై అంటాను, నువ్వు లేవాలి అని అంటాడు. లెమ్ము, తేజరిల్లుము, నీ బలము ధరించుకొనుము, నువ్వు మందిరానికి తప్పిపోవద్దు, రా, నేను నీతో మాట్లాడతాను, నేను నిన్ను సరిచేస్తానని దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తాడు? పురిగొలుపుతాడు. ఆయన అంటాడు, ఇదంతా నా కోసమే, నన్ను ఎత్తి లోపలేయండి అన్నాడు. చచ్చిపోదాం అనుకున్నాడు పాపం. దేవుడు అంతా తొందరగా ఎందుకు చావగొడతాడు మనల్ని? మనం చేయాల్సిన పనులను మనం చేయొద్దా? మనం చేయాల్సింది. సముద్రంలో పడి దెడ్డ కూడా కొట్టుకుపోయి దేవుడు వదిలిపెట్టట్లేళ్ళే, చచ్చిపోదాం అనుకున్నాడు, ఎత్తేసాడు. సముద్రం అణిగింది. వాళ్ళు కూడా అనుకున్నారు, అయ్యా అసలు నిజంగా ఇతను చెప్పింది కరెక్టే, నిజంగానే సముద్రం. అప్పటికే వాళ్ళు సరుకులను పోగొట్టుకున్నారు, సామాను పోగొట్టుకున్నారు. చూడండి, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిస్తే అతనిని బట్టి ఎంతమంది సఫర్ అయ్యారో చూడండి, ఎంతమంది బాధపడ్డారో, ఎన్ని సామాన్లు కోల్పోయారు, ఎన్ని సరుకులను కోల్పోయారు, ప్రయాణంలో ఎంత టెన్షన్ పడ్డారు. కుటుంబంలో దేవుని చిత్తములో ఉండి మనం తప్పిపోతే నిన్ను బట్టి చాలామందిని దేవుడు కదిలిస్తాడు. ఇట్లా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు అక్కడ ఆల్రెడీ ఒక వాహనం సిద్ధపరిచాడు, ఆయనకి తిమింగలానికి ఆజ్ఞాపించాడు. చక్కగా నోరు తెరిచింది, కొన్ని వేల కిలోమీటర్లు తీసుకెళ్ళింది, చక్కగా ఎక్కడికి ఎక్కేసింది ఆయన్ని. అది పరిస్థితి. నినివే పట్టణం ఒడ్డున మరలా ఆయన దేవుని చిత్తాన్ని చేసేంత వరకు ఆయన వదిలిపెట్టడు. నిన్ను నన్ను వదిలిపెట్టడు, నిన్ను నన్ను కూడా. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక అన్యుల ద్వారా చెప్పించుకునే స్థాయికి మనం ఎందుకు దిగజారిపోవాలి? మనం చెప్పే స్థాయిలో ఉన్నాం. మనం ఇతరులకి మంచి దారిలోనికి తీసుకుని రావడానికి చెప్పగలిగిన శక్తి మంతులుగా మనం దేవుని సంఘంలో సిద్ధపడాలి. సంఘంలోకి వచ్చి ఇక్కడ మార్పు చేయబట్టడానికి చెప్పించుకొని, సంఘానికి వెలుపటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ చేత కూడాను అట్లా కాదు ఎట్లా అని చెప్పించుకుంటే ఎందుకా బతుకు? మాదిరికరమైన బతుకు కొంతైనా ఉండాలి కదా మన దగ్గర. కాబట్టి దేవుడు ప్రతి దానిని కూడా విమర్శిస్తాడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట చదువుతాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం, తీయండి. 8వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని యెడల మనుషులు చేయు కీడు బహుభారమగును. దేవుడు ఒకటి వదిలేసి ఇంకొక దాన్ని పట్టించుకునే దేవుడు కాదు. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పరచబడు. ఒకవేళ దేవుడు గనక విమర్శించకపోతే ఏం జరుగుతుంది? మనల్ని మనం విమర్శించుకోకపోతే ఏం జరుగుతుంది? మనుష్యులు చేయు కీడు బహుభారమైపోతుంది. అందుకనే దేవుడు తన సేవకులను పంపి మనల్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు. మరి విమర్శించినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొక మాట చెప్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి తీయండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం త్వరగా. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకుంటుని. కొంతమందిని విమర్శించాడంట. అయితే వాళ్ళకి అర్థమైంది, మేము మనుషులం కాదు, మృగాలమే. దావీదు అంటాడు కదా, అయ్యా నేను పురుగు లాంటి వాడిని, మిన్నల్లి లాంటి వాడిని అంటాడు కదా. కొంతమందికి అర్థమైంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేను పాపులలో ప్రధాన పాపిని. నీకేమర్థమవుతుంది వాక్యం విన్నప్పుడు? వాక్యం ద్వారా విమర్శింపబడిన తర్వాత నువ్వు ఎవరివి అంటే వీళ్ళు అంటున్నారు,
మేము మనుషులం కాదయ్యా, మృగాలం, కఠినులం, క్రూరులం. దేవుని యొక్క వాక్యం మన వేషధారణ జీవితం అంతటిని బయట పెట్టేసి మొహమాటమే ఉండదు. డాక్టర్ గారు కూడా చెప్తాడు కదా, నీకు పలానా రోగం ఉందని దాచిపెడతాడమ్మా డాక్టర్ గారు. క్యాన్సర్ ఉందని తెలిసింది అనుకోండి, ఉదాహరణకు నాకు క్యాన్సర్ ఉందని, పాస్టర్ గారు బాధపడతాడేమో, ముందే తొందరగా పోతాడేమోనని 4 రోజుల తర్వాత చెప్తాడా? వెంటనే చెప్తాడు మొహమాటం లేకుండా, సార్ మీకు క్యాన్సర్ వచ్చింది, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, కొంతకాలం కీమోథెరపీ తీసుకోవాలి, లేకపోతే ఆపరేషన్ చేయాలి, ఈ మెడిసిన్ వాడాలి, తగ్గుతుంది, లేకపోతే కొంతకాలంలో బ్రతుకుతారని చెప్తాడు. ఇది వాస్తవం, ఉన్నది ఉన్నట్టు చెప్పటం, మొహమాటం లేకుండా చెప్పటం. దేవుడు కూడా అంతే. మనల్ని విమర్శించినప్పుడు, మనల్ని పరిశోధించినప్పుడు, మనల్ని సరిచేయటానికి, మనల్ని బాగు చేయటానికి ఒక డాక్టర్ ఒక రోగాన్ని గురించి ఎలా ఎత్తి చూపిస్తాడో, మొహమాటం లేకుండా ఎలా చెప్తాడో, మన పాపాన్ని గురించి, మన లోపాన్ని గురించి, మన అవిధేయతను గురించి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరిగిన సన్నివేశాల గురించి కూడా అదే సూటిగా చెప్తాడు. అప్పుడు దాన్ని మనం ఒక రోగాన్ని తగ్గించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తామో, మన బతుకును మార్చడానికి కూడా అలాగే మనం దేవుని దగ్గర ప్రయత్నం చెయ్యాలి. కొంతమందికి అర్థమైంది మేము మనుషులం కాదు, మృగాలమే అని. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమైంది. మేము మనుషులమే కానీ అపవిత్రులమే, ఘోరమైన పాపులమే అన్న సంగతి కొంతమందికి అర్థమవుతుంది. మరొక విషయాన్ని చెప్తాను చూడండి, దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తీసుకొస్తాడు. దేవుడు విమర్శ చేసినప్పుడు ప్రతి దానిని తూచా తప్పకుండా దాన్ని వెరిఫై చేస్తాడు, పరీక్ష చేస్తాడు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పులోనికి తీసుకొస్తాడు. తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే మనలను మనమే విమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. నిన్ను నువ్వు విమర్శించుకోకపోతే దేవుడే నిన్ను విమర్శిస్తాడు. అప్పుడు కూడా నువ్వు వినకపోతే సంఘం వెలుపుట ఉన్న వాళ్ళు నిన్ను విమర్శిస్తారు. ఆ స్థాయికి మనం వెళ్ళకూడదు. ఏ విధము చేతనైతేనేమి దేవుని ఉద్దేశం మనల్ని సరిచేయటం, మన అవిధేయతలో నుంచి మనల్ని దూరపరచటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఎండ్లలోనే ఉన్నది. ఇక్కడ ద్రాక్ష తోట అంటే దేవుని సంఘం. దాన్ని కాసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొంతమంది అధిపతులు ఉన్నారు. ఏం చేశారంటే వాళ్ళు దేవుని సొమ్ము దోచుకున్నారంట. దరిద్రుల సొమ్ము దోచుకుని, సంఘాల్లో ఇది ఎక్కువ కనపడతా ఉంటుంది. సంఘాలు, నేటి సంఘాల్లో దేవుడు అధిపతులను విడిచిపెట్టడు, సేవకుల్ని విడిచిపెట్టడు, సంఘ పెద్దలను విడిచిపెట్టడు, ఎవరిని దేవుని సొమ్ము తిన్నవాడిని ఎవరిని విడిచిపెట్టడు, దేవుని సొమ్ము దొంగిలించినోడిని ఎవరిని విడిచిపెట్టడు. వాళ్ళు ఏం చేశారంట? ద్రాక్ష తోటని చక్కగా పెంచాలా, చక్కగా కాపాడాలా, దాంట్లో పనిచేయాలా. అయితే ద్రాక్ష తోటలను ఏం చేశారంట? తినేశారు. పంట వేయటం, తినటం, కడుపారా తినటం, వచ్చిందల్లా తినటం. దేవుడు అంటున్నాడు, మీరు తిన్న దరిద్రుల సొమ్ము మీ ఇళ్లల్లో కనపడుతుంది, నాకు విమర్శింపబడాలి. ఎవరైనా సరే, సేవకుడినైనా నేనైనా సరే, నేను ప్రజల సొమ్ము అన్యాయంగా తింటే దేవుడు నన్ను విమర్శలోనికి లాక్కొస్తాడు. నువ్వు తింటే, నువ్వు దోచుకుంటే అన్యాయంగా దేవుడు నిన్ను విమర్శలోనికి లాక్కొస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడన్న సంగతి గుర్తుపెట్టాలి. ఆయన మనకిచ్చింది ఈ తోటలో పనిచేయమని. ఈ తోటలో నమ్మకంగా పనిచేయి, పనిచేస్తే ఆయన్ని పని చూసి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇన్ని సంవత్సరాలు నా సేవని చేసావు, నా తోటలో పనిచేసావు, నమ్మకంగా చేసావు, ఏ లాభాన్ని అపేక్షించకుండా చేసావు, నీ కొరకు సిద్ధపరిచిన స్థానంలోకి నువ్వు వెళ్ళి అంటాడు. ఇక్కడ పని చేయటం, నేను ఒక పనోడిని, మీరొక
ఈ తోట ఆయనది. తోట సేద్యం చేసినందుకు దేవుడు మనకిస్తాడు. ఇచ్చిన దాంట్లో తృప్తి పొందాలి. నాకు ఇంకా కావాలంటే కుదరదు. ఇచ్చిన దాంట్లో తృప్తి పొందాలి. దేవుడు ఒక్కొక్కరి సామర్థ్యాన్ని బట్టి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. మన సామర్థ్యాన్ని బట్టి ఈ పరిచర్య చాలు. దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, ఏమో ఎలా ఉంటుందో తెలీదు. మన సామర్థ్యంలో మనకిచ్చిన ఈ పరిచర్యలో మనం ఈ తోటలో నమ్మకంగా పనిచేస్తే, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. నమ్మకత్వాన్ని చూస్తాడు. నేను 100 మందికి చెప్తున్నానా, 1,00,000 మందికి చెప్తున్నానా, 10 మందికి చెప్తున్నానా అనేది కాదు దేవుడు పరిశీలించేది. యుద్ధము చేసేవాడికి ఒకే కూలట, యుద్ధాయుధాలు మోసేవాడికి ఒకటే కూలి. దేవుడు చూసేది నమ్మకత్వం. నా సామర్థ్యాన్ని బట్టి నాకు ఇది అప్పగించాడు, నేను చేస్తాను, నేను నమ్మకంగా చేయాలి. మీకు ఒక సంఘం ఇచ్చాడు, ఇక్కడ మీరు నమ్మకంగా పనిచేయాలి. కానీ మన యెషయా గ్రంథంలో చూసాం, ద్రాక్ష తోటని తినేశారు. ద్రాక్ష తోటలో అంటే దరిద్రుల సొమ్మును కూడా ఏం చేశారంట, దోచుకున్నారు. ఎప్పుడు అర్థమైంది, బయలుపరచబడింది అంటే దేవుడు వారిని విమర్శించినప్పుడు. చెప్పాను కదా, దేవుడు మనల్ని విమర్శించినప్పుడు మన లోపాలన్నీ మనకి బయటపడతాయి. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఇట్లా ప్రతి దానిని దేవుడు విమర్శలోనికి తెస్తాడు. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో ఈ 3 నేను 1000 కిలోమీటర్ల నుండి సొలొమోను జ్ఞానం వినటానికి వస్తే సొలొమోను కంటే గొప్పవాడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంతే కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు కదా. ఆయన మాటలు వినటానికి మనం ఎంత దూరమైన ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళలేకపోతే, ఈ మధ్య కూడా మందిరం దగ్గరగా ఉందా, ఆటో దిగ్గానే మందిరం ఉందా అంటే సౌకర్యం చూసుకుంటున్నాం. అక్కడ నాకు గుర్తింపు ఉందా, నన్ను పట్టించుకుంటారా, బోల్డ్ ఆలోచిస్తున్నాం ఈరోజు మందిరానికి వెళ్ళాలంటే. పూర్వదినాల్లో చూడండి, కాలినడకనే చెప్పుకుంటాం. మనం వెళ్ళం కానీ కాలినడకతో మనం చెప్పుకుంటాం. అట్లా ఒకప్పుడు మేమండి అన్నారు. కానీ దేవుడు ఇప్పుడు అలాంటి రోజులు కాదుగా. మంచి వాహనాలు ఇచ్చాడు, మంచి సౌకర్యం ఇచ్చాడు. అట్లా దేవుని మందిరాన్ని మనం పోగొట్టుకోకూడదు. అక్కడ సొదొమ గొమొర్రా గురించి కూడా చెప్తాడు. వాళ్ళకి బైబిల్ లేదు ఆ దినాల్లో, కనుక మనకు బైబిల్ ఉంది. ఇవే అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో గనక చేసినట్లయితే వాళ్ళు పూర్వమే గోనె పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. అయితే విమర్శ దినమందు వాళ్ళు మీ మీద నేరారోపణ చేస్తారు. ఏమయ్యా, మీకు దేవుడు రక్తము కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ 2026 సంవత్సరంలోకి వచ్చారు, అయినా అంతమంది బోధకులు ఉన్నారు, అంత మంచి సహవాసానికి వెళ్తున్నావు, చక్కని బైబిల్ ఇచ్చాడు, అయినా నువ్వేంటి ఇట్లా అయిపోయావు అని ఎవరు నేరస్థాపన చేస్తారు? తూరు సీదోను పట్టణస్థులు, సొదొమ గొమొర్రా పట్టణస్థులు, షేబా దేశపు రాణి నినివే పట్టణస్థులు. నినివే పట్టణస్థులు అంటారు, యోనా ప్రకటన విని ఒక వర్తమానమే. మనకి ఇన్ని రోజు ఎన్ని వర్తమానాలు, ఆదివారం వస్తే 2, కొన్ని సహవాసాలు 3, ఎన్ని వర్తమానాలైనా మనం వినాలి కదా. ఒక వర్తమానము విని 1,20,000 మంది ఒకే రోజు మార్పు చెందారంట. వాళ్ళు అంటారు, మనం కూడా ఆ నేరస్థాపన దినంలో నిలబడినప్పుడు, మీకు ఇవ్వబడిన వర్తమానాలు, ఆ సియోను సహవాసము, వాళ్ళకి ఇచ్చిన వర్తమానాలు, వాళ్ళ విషయంలో దేవుడు చేసిన మేళ్ళు మాకు గనక చేసుంటే మేము మీకంటే పూర్వమే మారు మనసు పొంది ఉండేవాళ్ళం అంటారు వాళ్ళు. మీకు ఇన్ని వర్తమానాలు ఇచ్చినా మార్పు లేదు, ఎదుగుదల లేకపోతే నినివే పట్టణస్థులు అంటారు, దేవుడు మాతో ఒకే ఒకసారి మాట్లాడాడు, ఒక దైవజనుడితో మాట్లాడు, అందరూ ఆ పట్టణం అంతా మార్పు చెందింది. చూడండి, వాళ్ళు నేరస్థాపన చేస్తారు. ఈరోజు నీకు ఎన్ని వర్తమానాలు. సమరయ స్త్రీతో దేవుడు ఒకేసారి మాట్లాడాడు. మధ్యలో ఎప్పుడైనా మాట్లాడా? ఒక్కసారి. అదే లోకంలో సామెత ఉంటుందండి, మనిషికో మాట. అంటే మనిషి అనేవాడికి ఒకసారి చెబితే అర్థం కావాలి, మనిషి అనేవాడికి ఒకసారి చెబితే అర్థం కావాలి.
అదే గొడ్డు అనుకోండి, ముళ్ళుగారు తీసుకుని పొడుస్తూ ఉంటే దానికి అప్పుడు అర్థమైంది. మనం మనుషులం కదా, దేవుని పోలికలో చేయబడిన వ్యక్తులం కదా, మరి ఎలా మారిపోతున్నాం మనం పశుప్రాయులమా? మనం ఎందుకు అట్లా మారిపోతున్నాం? అదే విమర్శ చేసుకుని ప్రభు పాదాలను మనం సమీపించి బలని సమీపిద్దాం. దేవుని వాక్యం మనల్ని విమర్శించినప్పుడు మనం ఏమై ఉన్నామో, ఒకప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయామో అన్న విషయం దేవుడు మన ముందులో ఉంచుతాడు. దాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. ఇతరులను విమర్శించవద్దు, నిన్ను నువ్వే విమర్శించుకో. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నన్ను నేను విమర్శించుకుంటాను. దేవుడు తన వాక్య భాగం ద్వారా మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్లవచ్చు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మా చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు బలలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బలలోనికి వెళ్దాం. మన మధ్యలో కాంతారావు అంకులు ఉన్నారు. కొంత సమయం మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత ప్రభు బలలో కూడా మనకు సహాయపడతారు. అందరూ అట్లాగే ప్రార్థనలో చిన్న తీర్మానం చేసుకోండి, మనం ప్రభు బలలోకి సమీపిద్దాం.